లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్పై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలనమైన ఆరోపణలు చేశారు. గౌరవ్ గొగోయ్ ఆయన సతీమణి ఎలిజబెత్ గొగోయ్కు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయంటూ హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే హిమంత బిశ్వ శర్మ ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఖండించడంతో పాటు తనదైన శైలిలో ఆయనకు కౌంటర్ ఇచ్చారు. లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆయన సతీమణి ఎలిజబెత్ గొగోయ్కు పాకిస్తాన్తో సంబంధాలున్నాయంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన ఆరోపణలు చేశారు. ప్రపంచ వేదికలపై భారత్ను విమర్శించే పాక్ జాతీయుడు అలీ తౌకీర్ షేక్తో ఎలిజబెత్ గొగోయ్కు సంబంధాలున్నాయని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఆ ఏజెంట్ 2010-13 మధ్యకాలంలో 13 సార్లు భారత్కొచ్చాడని, ప్రపంచవ్యాప్తంగా అతడు భారత వ్యతిరేక ప్రచారం చేశాడని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. 2011లో ఎలిజబెత్ గొగోయ్ అమెరికా నుంచి పాకిస్తాన్కు వెళ్లిందని, అక్కడ పాక్ సంస్థ ఆమెకు ఉద్యోగం ఇచ్చిందని అస్సాం సీఎం పేర్కొన్నారు. అయితే ఎలిజబెత్ ను పాక్ సంస్థ ఆ తర్వాత భారత్కు బదిలీ చేసిందని, అంతేకాదు ఆమె జీతాన్ని అలీ చెల్లించాడని అస్సాం సీఎం ఆరోపించారు. ఎలిజబెత్ భారత్లోని ఒక సంస్థలో పనిచేస్తూ దేశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్కు చేరవేశారని, ఆమె భారత్లోని 2 సంస్థల్లో పనిచేస్తున్న సమయంలో 9 సార్లు పాక్కు వెళ్లిందని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. అలీ తౌకీర్ షేక్ 2010 నుంచి 2013 మధ్య కనీసం 13 సార్లు భారత్ను సందర్శించారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ప్రధాని మోదీ అధికారం చేపట్టాక అలీ తౌకీర్ షేక్ భారత్కు రావడం మానేసినట్లు తెలిపారు. పాకిస్తాన్కు చెందిన ఉన్నత స్థాయి బృందాలతో కలిసి అలీ తౌకీర్ షేక్ భారత పర్యటనకు వచ్చేవాడని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ఇక తాను సింగపూర్లో ఉన్నప్పుడు ఎంపీ గౌరవ్ గొగోయ్ కొంతమంది యువకులను పాకిస్తాన్ దౌత్య కార్యాలయానికి తీసుకెళ్తున్న ఫోటో వైరల్ అయిందని హిమంత వెల్లడించారు. అప్పట్లో అబ్దుల్ బసీద్ భారత్లో పాకిస్తాన్ హైకమిషనర్గా ఉన్నారని, ఒక విధంగా గొగోయ్ పాకిస్తాన్ను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నించారని హిమంత ఆరోపించారు. మొదట ఈ చిత్రాన్ని ఫోటోషాప్ అనుకున్నారని తెలిపిన హిమంత, కానీ కాంగ్రెస్ నేతలు దాన్ని సమర్థించడంతో నిజమని అర్థమైందని, అందుకే పూర్తి దర్యాప్తును ప్రారంభించామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. గౌరవ్ గొగోయ్ తన వివాహానికి ముందు 2013లో రహస్యంగా పాకిస్తాన్కు వెళ్లారని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. గౌరవ్ గొగోయ్కు కేవలం లాహోర్కు మాత్రమే వెళ్లేందుకు వీసా జారీ అయినప్పటికీ ఇస్లామాబాద్, కరాచీ సందర్శించినట్లు హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఇక గౌరవ్ గొగోయ్ పాక్ పర్యటన గురించి అస్సాం పోలీసులకు సమాచారం ఇవ్వలేదని హిమంత ఆరోపించారు. అంతేకాదు గౌరవ్ గొగోయ్ పాక్లో బస చేసిన 10 రోజుల పాటు డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉన్నారని హిమంత ఆరోపించారు. గౌరవ్ గొగోయ్కు పాకిస్తాన్లో ఏదో రకమైన శిక్షణ ఇచ్చారని అనుమానిస్తున్నామని హిమంత బిశ్వ శర్మ సంచలన ఆరోపణలు చేశారు. ఇక గౌరవ్ గొగోయ్ పాక్ పర్యటన తర్వాత ఆయన పార్లమెంటులో రక్షణ పరికరాలు, అణు విద్యుత్ ప్లాంట్లపై ప్రశ్నలు అడిగినట్లు హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ ఉపనేత ఇలాంటి ఆరోపణలు ఉండడం చాలా తీవ్రమైన విషయమని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఈ కేసును అస్సాం పోలీస్ సిట్ దర్యాప్తు చేసిందని తెలిపిన హిమంత, దీనిపై సిఐడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని వెల్లడించారు. ఇక ఆ కేసు దర్యాప్తు నివేదికను పరిశీలించిన కేబినెట్ ఈ అంశంపై జాతీయ స్థాయి సంస్థలు దర్యాప్తు చేయాలనే అభిప్రాయానికి వచ్చిందని, ఈ కేసు దర్యాప్తును కేంద్ర హోంశాఖకు నివేదించాలని నిర్ణయించామని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. హోంశాఖ నుంచి ప్రత్యుత్తరం రాగానే ఈ కేసును కేంద్రానికి బదిలీ చేస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. మరోవైపు హిమంత బిశ్వ శర్మ చేసిన ఆరోపణలను గౌరవ్ గొగోయ్ ఖండించారు. దీనిని సుప్రీం ఫ్లాప్, సూపర్ ఫ్లాప్ ప్రెస్ కాన్ఫరెన్స్ అని గౌరవ్ గొగోయ్ అభివర్ణించారు. ఈ శతాబ్దంలోనే అత్యంత ఘోరమైన ప్రెస్ కాన్ఫరెన్స్ ను చవిచూసిన ఢిల్లీ, అస్సాం జర్నలిస్టులపై తనకు జాలి ఉందని, ఇది సీక్రెట్ సినిమా కంటే దారుణంగా ఉందని గౌరవ్ గొగోయ్ సెటైర్ వేశారు. రాజకీయ చాకచక్య ముఖ్యమంత్రిగా పిలిచే వ్యక్తి ఇచ్చే అత్యంత బుద్ధిహీనమైన బూటకపు పాయింట్లు అని గౌరవ్ గొగోయ్ విమర్శించారు. ఈ సూపర్ ఫ్లాప్ ఇది తమ జోమోయ్ పరివర్తన్ యాత్రకు విరుద్ధంగా ఉందని గొగోయ్ తెలిపారు. హిమంత ఆరోపణలో ముఖ్యమంత్రి, అతని కుటుంబ సభ్యులు ఆక్రమించిన భూమిని వెలికితీయడంలో విజయవంతమైంది అని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఎక్స్లో పోస్టు చేశారు.
ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆయన సతీమణికి పాక్ ఏజెంట్ తో సంబంధాలు ఉన్నాయని, గౌరవ్ గొగోయ్ పాక్ లో ఏదో శిక్షణ పొంది ఉంటారని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అస్సాం సీఎం ఆరోపణలను గౌరవ్ గొగోయ్ ఖండించగా ఇప్పుడు ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.